గలగల పారుతున్న గోదావరి అంటారు. వేదంలా ఘోషించే గోదావరి అంటారు. గోదావరి నీళ్లు త్రాగితే వేదం వస్తుంది. వెంటనే వీళ్ళు సౌత్ వాళ్ళు అన్నారు, ఏమండి కావేరీ నీళ్ళు తాగితే ఏమొస్తుంది? కావేరీ నీళ్ళు తాగితే రాగం వస్తుందయ్యా అన్నారు. ప్రతి ఇంట్లోనూ ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదో ఒకటి ఉంటుందన్నమాట. మనం తక్కువ వాళ్ళవా? మన కృష్ణ దగ్గర ఉంది కాబట్టి మాది కృష్ణా జిల్లా అండి అన్న. మరి మీకేం వచ్చు అన్న? మాకు వేదం వచ్చు, సంగీతం వచ్చు, నృత్యం కూడా వచ్చు అండి అన్న. ఎవరి డబ్బా వాడు కొట్టుకోవటం అన్నమాట. అంటే మామూలుగా నదీ ఆ తీర్థాన్ని త్రాగినంత మాత్రముని. అందుకని రాయలసీమలో ఉన్నటువంటి నీళ్లు పౌరుషంగా ఉంటాయి అంటారు కదా. కొన్ని చోట్ల సత్వగుణంలో ఉంటాయి. యుద్ధాలు చేసేటప్పుడు కూడా ఆ బాణాలు తీసుకొని ఆ పౌరుషంగా ఉన్నటువంటి నీళ్ళల్లో తాపడం చేస్తారు. ఆ శక్తి అంతా కూడా దానిలోకి వచ్చి శత్రువుని తొందరగా సంహారం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. నీళ్ళల్లో కూడా 3 రకాలుగా ఉంటాయి. నీళ్లు కూడా నిద్రపోతూ ఉంటాయండి. చెట్లు నిద్రపోతూ ఉంటాయి.